బర్న్స్ ట్రీట్మెంట్లో ముఖ్యమైన థింగ్స్ గుర్తుపెట్టుకోవాలని. ఫస్ట్, ఎవరు ట్రీట్ చేస్తున్నారు? మీకు ప్లాస్టిక్ సర్జన్ ట్రీట్ చేశారా, లేకపోతే జస్ట్ ఎవరైనా ఆర్డినరీ పర్సన్ ఎవరైనా ట్రీట్ చేశారా, లైక్ క్వాలిఫైడ్ డాక్టర్ ఎవరైనా ట్రీట్ చేశారు? చాలా డిఫరెన్స్ పడుతుంది, ట్రీట్మెంట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సెకండ్, ప్రొసీజర్స్ డన్. ఇప్పుడు బర్న్స్లో లైక్ మోర్ దెన్ 40%, 50% ఆర్ డీప్ బర్న్స్ లైక్ ఎలక్ట్రికల్ బర్న్స్, వీటిలో చాలా ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్స్ అవసరం. లైక్ స్కిన్ గ్రాఫ్టింగ్, ఎక్స్టెన్సివ్ రా ఏరియాస్ ఉంటాయి, వాటి ఎక్స్టెన్సివ్ ఏరియాస్ని మనం స్కిన్ గ్రాఫ్ట్స్ తోటి కవర్ చేయాలి. 50% బర్న్స్ అబోవ్ వచ్చింది అనుకోండి, ఆ పేషెంట్ స్కిన్నే ఉండదు, ఎక్కడి నుంచి వస్తుంది? సో ఆ చిన్న స్కిన్ని తీసుకొని మన హాస్పిటల్లో వీ హ్యావ్ గాట్ మెషర్స్, డెర్మటోమ్స్, ఇట్లా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్, గ్యాడ్జెట్స్ ఉన్నాయి. సో వాటిలో ఆ స్కిన్ తీసుకున్న చిన్న పీస్ ఆఫ్ స్కిన్ని 1:2 టైమ్స్ ఆర్ 1:5 టైమ్స్ వరకు ఎక్స్పాండ్ చేసి లార్జ్ ఏరియా, సర్ఫేస్ ఏరియా కవర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ ప్లేస్. ఇప్పుడు మా హాస్పిటల్లో ఈ డెర్మటోమ్స్, మెషర్స్ ఇవి ఉన్నాయి కాబట్టి మేము ఎక్స్టెన్సివ్ బర్న్స్ని కూడా కవర్ చేసే పరిస్థితిలో ఉన్నాం. సో డిపెండ్స్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్, ఎవరు ట్రీట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే అఫోర్డబిలిటీ. చాలామంది ఏమనుకుంటారంటే బర్న్స్ అంటే చాలా కాస్ట్లీ అఫేర్. ఎస్, కాస్ట్లీ అఫేర్, కానీ రైట్ ఫ్రమ్ డే 1 నుంచి కరెక్ట్ హాస్పిటల్కి వెళ్తే అవుట్కమ్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిపోయి బర్న్స్ ఫస్ట్లో ప్రాపర్గా ఫ్లూయిడ్స్ ఇవ్వకుండా, రిసర్స్టేట్ చేయకుండా ఆ పైన ఉన్న బర్న్స్ అన్ని డీప్ అయిపోయి, ఇన్ఫెక్ట్ అయిపోయి, అప్పుడు ఆ స్టేజ్లో హయ్యర్ సెంటర్ ఆర్ మా సెంటర్ తీసుకొస్తే అప్పుడు కాస్ట్ డెఫినెట్గా ఎక్కువ ఉంటాయి. అదే డే 1లోనే తీసుకొస్తే మనం ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తే ఆ తగ్గే బర్న్స్ 2 వీక్స్లో తగ్గిపోతాయి. ఆ 2 వీక్స్లో బర్న్స్ బయట 1 మంత్, 2 months అవేవి 2 వీక్స్లో హీల్ అయిపోతుంది. సో డెఫినెట్గా కాస్ట్ తగ్గిపోతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే చాలా బర్న్స్ కేసెస్ ఇన్సూరెన్స్ ఉంటే, హెల్త్ కార్డ్స్ ఉంటే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్, క్యాష్లెస్ ఫెసిలిటీ ఉంది మన దగ్గర. సో ఆల్ బర్న్స్ ఆర్ కవర్డ్ అండర్ ఇన్సూరెన్స్. సో మా దగ్గర అన్ని ఇన్సూరెన్స్ టైఅప్స్ ఉన్నాయి అండ్ 24 అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయి. సో ఎక్కడ ఏ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ అయినా, ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా మాకు కాల్ వస్తుంది, మేము అంబులెన్స్ పంపించి వాళ్ళని మా హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఇమీడియట్లీ మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అటెండ్ చేసి వాటిని ప్రాపర్ రిసర్స్టేషన్ చేసి తర్వాత బర్న్ వూండ్స్కి ప్రాపర్ కేర్ ఇవ్వడం జరుగుతుంది. అవసరమైతే మాకున్న లేటెస్ట్ గ్యాడ్జెట్స్ కూడా వాడటం జరుగుతుంది దీంట్లో. సో అఫోర్డబిలిటీ తక్కువ ఉంటుంది, క్యాష్లెస్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవచ్చు, అవుట్కమ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా బ్రాడ్ టర్మ్ అండి. దాంట్లో ఓన్లీ యాక్సిడెంట్స్, చాలామంది ఏమనుకుంటారు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ బర్న్స్ అనుకుంటారు. కొంతమంది ట్రామా రిలేటెడ్ ఆర్ యాక్సిడెంట్స్ విక్టిమ్స్ని వాళ్ళకి రీకన్స్ట్రక్టివ్ వర్క్ చేస్తారు అనుకుంటారు. బట్ ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ ఎ వెరీ బ్రాడ్ టర్మ్. దాంట్లో ఒక బ్రాంచ్ అనేది కాస్మెటిక్ సర్జరీ ఆర్ ఎస్థెటిక్ సర్జరీ. మా హర్ష హాస్పిటల్లో ఈ కాస్మెటిక్ వింగ్ కూడా చాలా ఉంటుంది. ఈ కాస్మెటిక్ సర్జరీ ప్రొసీజర్స్లో మేము కామన్గా చేసేది ఫ్యాట్ రిడక్షన్స్ అంటే లైపోసక్షన్, అబ్డామినోప్లాస్టీ అంటే ఎక్సెస్ ఫ్యాట్ని తీయటము, ఎక్సెస్ స్కిన్ లేకపోతే ఎక్సెస్ ఫ్యాట్ ఉన్న వాళ్ళని ఫ్యాట్ తగ్గించడం, కొవ్వు తగ్గించడం అంటారు. అది ఫ్యాట్ రిడక్షన్ ప్రొసీజర్స్ అంటారు. అలాగే బ్రెస్ట్ సర్జరీస్, బ్రెస్ట్ రిడక్షన్స్, ఎన్లార్జ్మెంట్స్ విత్ ఇంప్లాంట్స్ అవి కూడా చాలా చేస్తాం. నెక్స్ట్ రైనోప్లాస్టీస్ అంటే నోజ్ ప్రొసీజర్స్, నోజ్ రీకన్స్ట్రక్షన్ ప్రొసీజర్స్, ఇయర్ రీకన్స్ట్రక్షన్స్, లిప్ రీకన్స్ట్రక్షన్స్, ఇవన్నీ రీకన్స్ట్రక్టివ్ ప్లాస్టిక్ సర్జరీ కాకుండా కాస్మెటిక్లో కూడా వస్తాయి. సో కాస్మెటిక్ రీకన్స్ట్రక్షన్స్ అంటారు. అలాగే ఐలిడ్ రీకన్స్ట్రక్షన్స్, ఇవి కాస్మెటిక్, మేము చేసే కాస్మెటిక్ రీకన్స్ట్రక్షన్. మెయిన్లీ ఫ్యాట్ రిడక్షన్స్, రైనోప్లాస్టీస్, బ్రెస్ట్ సర్జరీస్ అండ్ ఇయర్ సర్జరీస్, ఇవి మేము చేసే కాస్మెటిక్ వర్క్. దీంట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఏ సర్జన్ అప్రోచ్ చేస్తున్నారు, ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఒక కాస్మెటిక్ వర్క్కి డైరెక్ట్గా ఒక ప్లాస్టిక్ సర్జరీ హాస్పిటల్కి వెళ్తే అది రిలేటివ్లీ అఫోర్డబుల్ ఆర్ చీప్ ఉంటుంది. అదే మీరు కార్పొరేట్ సెక్టర్కి వెళ్తే అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేస్తే న్యాచురలీ వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్ ఛార్జెస్ డబుల్ అమౌంట్ ఉంటాయి. సో అఫోర్డబిలిటీ చాలా, కాస్ట్ ఆల్మోస్ట్ 3 times 5 times ఉంటాయి. అదే సేమ్ ప్రొసీజరు టిపికల్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్లో చేసేది, కార్పొరేట్ హాస్పిటల్లో చేసేది. సో చాలా ప్రొసీజర్స్ అట్లీస్ట్ మా సెంటర్లో అఫోర్డబిలిటీ, మేము చేసే ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో డిఫార్మిటీ కరెక్షన్స్ అయినా, లైక్ నోజ్ కరెక్షన్స్ అయినా, లేకపోతే ఫ్యాట్ రిడక్షన్స్ అయినా, చాలామంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చేసినవి ఉంటాయి అండ్ రీజనబుల్ అఫోర్డబుల్ ప్రైస్లో చేస్తున్నాము. అది డిఫరెన్స్ బిట్వీన్ అవర్ హాస్పిటల్ అండ్ అదర్ హాస్పిటల్స్. Basically, other than plastic surgery,
వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ మా దగ్గర ఉండేది ఉమెన్స్ హెల్త్, అంటే ఇన్ఫర్టిలిటీ, గైనకాలజీ, ఆబ్స్టిక్స్ అంటే మెటర్నిటీ అండ్ ఉమెన్స్ హెల్త్. వీటి కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ సుచేత, డాక్టర్ సింధు అని 2 సర్జన్స్ ఉన్నారు, గైనకాలజిస్ట్. దే లుక్ ఆఫ్టర్ ఉమెన్స్ వింగ్. సో ఎవరికైతే డెలివరీ పేషెంట్స్ ఉంటారో, మెటర్నిటీ కోసం వస్తారో ఆర్ గైనిక్ ప్రాబ్లమ్స్కి వస్తారో వాళ్ళకి ఈ టీమ్ ట్యాకిల్ చేస్తుంది. అలాగే సేమ్ ఇదే టీమ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ టీమ్ ఉన్నది. మాకు 2-3 ల్యాప్రోస్కోపిక్ సర్జన్స్ ఉన్నారు. వీళ్ళు గైనకాలజిస్ట్తో టైఅప్ అయి ఉంటారు. వాళ్ళు కూడా లాట్ ఆఫ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తారు. గైనిక్ రిలేటెడ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ లైక్ హిస్టరెక్టమీస్ అయినా, లేకపోతే రివర్సల్ ఆఫ్ స్టెరిలైజేషన్ ప్రొసీజర్స్, ట్యూబల్ రీకానలైజేషన్స్, రివర్సల్ ఆఫ్ స్టెరిలైజేషన్స్ ఇవన్నీ చేయటం జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అదర్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ లైక్ గ్యాల్ బ్లాడర్ సర్జరీస్, అపెండిక్స్ సర్జరీస్ ఇవన్నీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ టీమ్ ద్వారా జరుగుతుంది. ఈ 2 కాకుండా వీ హ్యావ్ గాట్ ఏ క్వాలిఫైడ్ టీమ్ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్. ఆర్థోపెడిక్స్ అంటే ట్రామా, బేసికలీ ఫ్రాక్చర్స్, లెగ్ ఫ్రాక్చర్స్, లేకపోతే వేరే ఎక్కడైనా హ్యాండ్ ఫ్రాక్చర్స్, హ్యూమరస్ ఫ్రాక్చర్స్, ఇలా చాలా ఫ్రాక్చర్ కేసెస్ వస్తాయి. వీటికి ఆర్థోపెడిక్ టీమ్ ఇన్వాల్వ్ అవుతుంది. మా దగ్గర ఫుల్ టైం 24 hours రౌండ్ ది క్లాక్ ఆర్థోపెడిక్ టీమ్ ఉన్నది. వాళ్ళు అటెండ్ చేసి వీళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మెడికల్ ఎమర్జెన్సీస్, మా దగ్గర చాలా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తాయి. వీటికి రౌండ్ ది క్లాక్ సీనియర్ మోస్ట్ 25 years ఎక్స్పీరియన్స్డ్ ఫిజిషియన్ ఉన్నారు. వాళ్ళు క్రిటికల్ కేర్ టీమ్ తోటి సహాయంతో వీళ్ళని అడ్మిట్ చేసుకుని ఈ మెడికల్ ఎమర్జెన్సీస్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. మెడికల్ ఎమర్జెన్సీస్ అంటే పాయిజనింగ్స్, స్నేక్ బైట్స్, లేకపోతే అన్కంట్రోల్ డయాబెటిక్స్, స్ట్రోక్స్ తోటి వస్తారు, బ్రెయిన్ స్ట్రోక్స్ తోటి, లేకపోతే వేరే ఇంకేమైనా అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువైపోయి అలా రావటం, ఇవన్నీ చాలా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తాయి. వీటికి ఫిజిషియన్, క్రిటికల్ కేర్ టీమ్ వాళ్ళు కంబైన్డ్ అప్రోచ్ తోటి వాళ్ళు ట్రీట్ చేయడం జరుగుతుంది. అదర్ యాడ్ ఆన్ స్పెషాలిటీస్ లైక్ జనరల్ సర్జరీ, ఈఎన్టీ సర్జరీ, యూరాలజీ, కిడ్నీ అండ్ బ్లాడర్ రిలేటెడ్ సర్జరీస్ వాళ్ళు కూడా మా దగ్గర టీం ఉన్నది. ఇవి అదర్ ఫెసిలిటీస్, అదర్ సర్జరీస్ మా దగ్గర అయ్యేవి. అండ్ ఇవి కాకుండా మా దగ్గర ఒక ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ కూడా ఉంది. రీకన్స్ట్రక్షన్ తర్వాత వాళ్ళకి ఫిజియోథెరపీ ఇచ్చి వాళ్ళని నార్మల్ ఫంక్షన్కి వచ్చేటట్టు చేస్తారు. దీస్ ఆర్ అదర్ ఫెసిలిటీస్.